పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో నమ్మదగిన నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. దయచేసి జ్ఞాపకం తీసుకోవా తండ్రి. నన్ను నా అపరాధములను మన్నించి ప్రభువా నన్ను నీ మహిమార్థంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ప్రజల అక్కర తీర్చండి తండ్రి. నేరుగా మీరే సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బాగుపరచండి. మేము ఎక్కడ లోపం కలిగి ఉన్నామో తెలియపరచండి ప్రభా. వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకు దయచేయండి తండ్రి. ప్రభా, శత్రు ఆటంకములన్నీ దూరపరచండి తండ్రి. ఇంతవరకు ఇచ్చిన క్షేమం, భద్రత, రక్షణ, ఆరోగ్యంకై కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, ఇక ముందు కూడా నీ కృపను మడిలా మెండుగా దయచేయమని బ్రతిమాలుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు యెషావు ఉన్నాడు. యెషావు ఏం చేసినాడు తెలుసా? యెషావు ఏం చేసినాడు? ఆ ఎర్రర్ర కూర కావాలన్నాడు కదా, చిక్కుడుగాయ కూర కావాలన్నాడు. యాకోబు వండినాడు, వాళ్ళ తమ్ముడు వండి పెట్టినాడు. యెషావు చూసినాడు, నాకు అది కూర కావాలా, ఆశపడినాడు. కొన్ని వెంటనే ఇచ్చింటే తిని కమ్మగుండేవాడేమో, కానీ ఇక్కడ బేరం పెట్టినాడు యాకోబు. అయితే నేను ఇస్తా గాని నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలా. అయితే శరీర సంబంధమైన ఆశ ఏం చేసిందంటే ఈ ఆత్మీయమైన అజైష్టత్వాన్ని తృణీకరించేటట్లు చేసిందమ్మా, తృణీకరించేటట్లు చేసింది. ఈ తేడా మనము మన ఆత్మీయ జీవితంలో గుర్తుపట్టాలా. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు ఆల్మైటీలో? ఏం ఎదుగుతున్నావు? వాక్యం చదవడం నేర్చుకున్నావు, పాటలు పాడడం నేర్చుకున్నావు, సాక్ష్యం చెప్పడం నేర్చుకున్నావు. అయితే నీవు ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉంటున్నావా? నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ సంగతిని నువ్వు గుర్తించగలుగుతున్నా? దాన్ని తోసేసి ఆ శరీర సంబంధమైన వాటి కొరకే పరుగులెత్తుతున్నావా? అనేక సార్లు ఈ శరీర ఏషావే ఇంకా ఎగ్జాంపుల్. కూర కొరకు, ఒక్క పూట కూటి కొరకు కదా. హెబ్రీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం 12వ 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావి వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకో. నీలో చేదు వేరు మొలుస్తుందేమో చూసుకో. ఒకవేళ ఉందేమో అది కూడా చూసుకో. ఆల్రెడీ ఉందేమో దాన్ని తొలగించుకో. భూ సంబంధమైన వాటి అది కాదు ఇంపార్టెంట్. నీ కలిగిన ఆత్మీయమైన సంగతులు ఉంటాయి, ఆత్మీయ వరాలే ఉంటాయి అనుకో. ఆత్మీయ వరాలు ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఆత్మీయ వరాలు ఆత్మీయమైన వాటి కొరకే, అవి ఉపయోగించడానికి నువ్వు పరుగులెత్తు. దేవుని సంగతుల్ని పక్కన పెట్టి భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు పరుగులెత్తు. కోల్పోతావు తెలుసా? కోల్పోతావు. ఏంది? ఆ వరాన్ని కోల్పోతావు. కోల్పోలేదా? చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఏషావే కోల్పోయినాడు కదా, జ్యేష్ఠత్వం కోల్పోయినాడు. తర్వాత బుద్ధి వచ్చింది, ఆశ తిరిగినాక. మనకు కూడా అంటే ధనాపేక్ష ఎక్కువ ఉంటుంది, ఆ ధనం కొరకు పరిగెత్తా ఉంటాం. లేకపోతే వ్యభిచార గుణం ఎక్కువ ఉంటుంది, దాని కొరకు పరిగెత్తి అబ్బే ఇదేంది, ఈ ఆత్మీయ సంగతి ఏంది, ఈ గ్రూప్ ఏంది, ఈ టైంలో నేనేంది, అలాగా మనము దాని కొరకు పరిగెత్తుతా ఉంటాం. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, నీకు అక్కర్లేదు కదా, తొలగించేస్తాడు. ఇక్కడ చూడు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? అక్కడ దేశాంతరం పోయినాడంట, పరలోక రాజ్యం ఇట్లే ఉంటదంట. ఈ సంగతి తెలుసు కదా మనకు. 14వ వచనం. ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడంట 15వ వచనంలో. ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతి ఇచ్చినాడు. చూడండి, ఇది మనకు బాగా తెలుసు కదా. 5 తలాంతులు ఇచ్చినవాడు ఏం చేసినాడు? 10 చేసినాడు. 2 తలాంతి ఇచ్చినాడు 4 చేసినాడు. 1 తలాంతి ఇచ్చినాడు ఏం చేసినాడు తెలుసా? భూమిలోకి పాతి పెట్టినాడు. చూడు, పని చేసిన వాడు ఎవరన్నా యేసుప్రభుని ఏమన్నా అంటా ఉన్నారా? వాళ్ళ యజమాని ఏమన్నా మాట మాట్లాడుతున్నారా? అయ్యా అయ్యా, నువ్వు ఇచ్చిన దాన్ని నేను రెట్టింపు చేసినానయ్యా. ఇంత విధేయత తెలుసా? పని చేసేవాడు విధేయతగా ఉంటాడమ్మా. అర్థమైతా ఉందా? పని లేని సోమరి వాడు ఏం చేస్తాడంటే తప్పులు మోపుతా ఉంటాడు. ఈ 1 తలాంత తీసుకున్నాడు. సంగతి ఏంటంటే తన యజమాని మీదే తప్పులు మోపుతా ఉన్నాడు. వాడు పని లేనోడు, పని చేసేవాడు కాదు, నమ్మకంగా సోమరి. అందుకనే తన మీద తప్పు మోపుకోవట్లేదు. నాది తప్పు కాదు. ఎవరిది తప్పు?
యజమానిదే తప్పు. నువ్వు కఠినోడవు. పని చేసినోడు ఏమన్నా అవిధేయతగా యజమానిని మాట్లాడినాడా? అబ్బాయి ఏమీ మాట్లాడలేడు. కానీ 24వ వచనంలో చూడు, అతడు ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చువాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో పాతిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పి. చూసావా ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు యజమాని. భయం లేదు అసలు ఎవరికి. అట్లా నోట్లో ఇష్టం వచ్చినట్టు మాటలు ఎవరికి వస్తాయి తెలుసా? పనిచేసేవాడికి రాదు. దుబారా మాట్లాడేది ఎవరు తెలుసా? సోమరి మాట్లాడతాడు, సోమరి. ఎందుకంటే తను చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి వాడు ఏం చేస్తాడంటే అలాగ మాట్లాడతాడు. ఇప్పుడు వాడుకున్న తెలివి వీళ్ళకి లేదేమో కదా, 2 తలాంతలు ఆయన తీసుకోవడానికి లేదేమో కదా. ఈయన విత్తని చోట కోసేవాడని వాళ్ళకి తెలుదా? తప్పు మోపే స్వభావం సోమరికే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏమైపోయినారు? ఆ ఒక్క తలాంతుని తీసుకొని ఎవరికి 5 తలాంతులు 10 చేసిన వానికి ఇచ్చేసావు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది. ఉన్నదాన్ని సద్వినియోగపరచుకొని వాని దగ్గర నుంచి చదివి తీసివేయబడుతుంది. జాగ్రత్త సుమి, చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. మనం కలిగినటువంటి భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు నిలబొద్దు. నేను చెప్తున్నానమ్మా, ఎప్పుడు ఈ మింతే అనకండి. నేను కాదు, ప్రభువే. కొలసిలం పైనుంద వాటి మీదేమో మనస్సు నిలబండి. భూ సంబంధమే నీకు ఇస్తాడు తల్లి. అది ఏం తెలుసా? విశ్వాసం. దేవుడు నిజంగా భారంగా చెప్తా ఉన్న సంగతి ఏంటంటే, బాగానే ఉన్నారమ్మా మీ వాళ్ళు, కానీ ఏముందంటే వాళ్ళు స్వనీతి మీద ఆధారపడతారు. స్వనీతి ఏంటంటే, మేము ఇది చేస్తేనే ఇలాగనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇది చేస్తేనే ఇలాగా నా పరిచర్యే, నా ప్రార్థనే, నా సంగతి. ప్రభు చెప్పేది ఏంటంటే, విశ్వాసం మీద ఆధారపడట్లే. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటాడు. అబ్బే అది లేదు, వాళ్ళ సంగతే ఉంది. ప్రభు అంటాడు కదా 147 10 9 10 గుర్రముల బలమయందును క్రరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించేవాడు కాదు. నువ్వు ఎంత మేలుకుంటావో ఆనందించడు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో ఆనందించడు, ఎంతో అందరినీ కవర్ చేస్తావో ఆనందించడు. నీ కాలి సత్తువేమో అది. ఆయన కృప కోసం కనిపెట్టుకో. అది లేకుండా నీ సంగతిని బట్టి నువ్వు ఆనందిస్తూ గర్విస్తూ ఉంటే అలాగున ఆనందించేవాడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, అంత ఎందుకు, ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరే భాగ్యం వచ్చింది కదా. ఎట్లా? నీ క్రియల వల్ల వచ్చిందా? చెప్పు పోని. నేను నా క్రియల వల్ల నేను నా పాపాన్నంతా పోగొట్టేసుకున్నాను ఎవరన్నా అన్నారా? రండి, ఎవరు లేరు కదా. మన క్రియల వల్ల ఏమీ జరగలే, అస్సలు ఒక్క పాపానికి కూడా క్షమాపణ జరగలే. ఆయన కృపే. నీ విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారా నేను రక్షించబడినావు. గుర్తుంచుకో, అది ఆ విశ్వాసమే నీలో నిలకడగుండాలి. అది అంతకంతకు ఎదగాలి. అది దేవుడు కోరుతున్నాడు. మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 25 నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో అంటాడు. నేను వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. అంటే ఏమైతుందంటే, విశ్వాసము ఏమంటాడంటే, ఇప్పుడు మనము ఏ పని చేస్తే ఆ పని ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం, అక్కడే తప్పిపోతున్నాం. అది విశ్వాసం కాదమ్మా. అన్ని జనులు కూడా అట్లే చేస్తా ఉన్నారు. ఏం తిందుమా, ఏం త్రాగుదామే, ఇవే వాళ్ళ సంగతులు. వాళ్ళు అవి చేస్తా ఉన్నారు, పొందుకుంటున్నారు. నువ్వైతే వాళ్ళు దానికోసమే ప్రయాసపడతారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసుకుంటున్నారు, పొందుకుంటున్నారు. అలాగే అంటాడు కదా 127వ కీర్తనలో ఏమంటాడు అనంటే, 127వ కీర్తన 2వ వచనం, మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. అంటే చాలా వేకునే లేచినారంట. చాలా రాత్రి అయ్యే వరకు ఏం చేస్తున్నారు మా వీళ్ళు? కష్టపడి ఆహారము
కూర్చుకుంటున్నారు, తింటున్నారు. వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. గుర్తుంచుకో, దేవుడి వాక్యం చెప్తా ఉంది. దేవుడి వాక్యం చెప్తా ఉంది. ఎందుకు అది వ్యర్థం? పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు కష్టపడితే నేను దానికి వచ్చే డబ్బులతో నేను సుఖంగా ఉంటే వ్యర్థమా అది? అన్యులు అట్లే చేస్తారమ్మా. నీకు అలా చెయ్యలేదమ్మా దేవుడు. నువ్వు రక్షించబడింది నీ క్రియల వల్ల కాదు తల్లి. ఆయన నమ్మినావు, ఆయన నా కోసం చనిపోయినాడు, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత దొరికింది, నాకు పరిహారం జరిగింది. ఆయన చేసినాడు. నువ్వు నమ్మడం వల్లమ్మా నీకు విమోచన కలిగింది, ఈ పాపం నుంచి విడుదల కలిగింది. ఇలాగ విడిపించబడిన నీవు మళ్ళీ నీ క్రియల కోసం పాకులాడతావా? ఇంత గొప్ప పాప భారమే నీలోంచి దిగిపోయిందే, అది నీ వల్ల జరగలేదే. మరి నీ తిండి తిప్పలు ఇలేడా దేవుడు నీకు? అది నీ కష్టార్జితం వల్ల తెచ్చుకుంటావా? ఏం రాస్తున్నాడు పక్కన, కింద ఏం రాస్తున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు మనలో చూచిన లోపం ఇది తెలుసా? విశ్వాసం లేకుండా ఉన్నారు. అందుకే ఈ మాటలు మన దగ్గరికి వచ్చినాయి, గుర్తుంచుకోండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎందుకమ్మా వాళ్ళు నిద్రపోతుంటే ఇస్తున్నాడు? అన్యాయం చేస్తున్నాడా? కాదమ్మా. చాలాసార్లు అంటారు, వాళ్ళట ఎగ్జామ్ ఉంటే కూడా పోయి దేవుని పరిచయం చేసినారంట. ఆయన ఏం చేస్తా ఉన్నారు? పరిచర్య ఉంది, ఒకవైపు పరీక్ష కూడా ఉంది. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు? తన అవసరం, తన ఆ యొక్క దాసునితో పాటు తను వెళ్ళి వాళ్ళతో పరిచర్య చేయడం అవసరం గనక ఆ ఎగ్జామ్ సంగతి దేవునికి అప్పగించినాడు. తను పోయి పరిచర్య చేసినాడు. అయితే దాంట్లోనే మంచి మార్క్స్ వచ్చినాయంట. కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ మన కళ్ళ ముందు వస్తుంది, వాస్తవం ఇది. అన్యాయమా? అది అన్యాయమా? అది విశ్వాసం. అది విశ్వాసం. నువ్వు నీ సమయాన్ని దేవునికి ఇచ్చినావు విశ్వాసంతో గనక దేవుడు ఏం చేసినాడంటే క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చినాడు. అర్థమైందా? దాంతోనే బతికిండేది మనం, దాంతోనే రక్షించబడిండేది. మన క్రియల వల్ల వచ్చింటే మనకు రక్షణ కూడా ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు కష్టపడి కిందపడి మీదపడి నేర్చుకుంటేనే నువ్వు పాస్ అవుతావంటే అసంభవం, ప్రభు కృప లేకపోతే. జాగ్రత్త. ఈ మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలని దేవుడి మాటలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. విశ్వాసము నీలో అంతకంతకు ఎదగాలి. గ్రూప్ వల్ల ఎలాగున నువ్వు ఎదుగుతున్నావు? ఆత్మీయ దిశలో ఎదగట్లేదట. దేవుడు చెప్పే సంగతి అంటే మంచిగా చేస్తున్నారు, పరిచర్య చేస్తా ఉన్నారు కానీ విశ్వాసం కోల్పోతున్నారు. ఇది చేస్తేనే ఇది అనుకుంటున్నారు. అయ్యయ్యో నా బిడ్డలు, ఇలాంటి వాళ్ళు గాలి తుఫాన్లో నిలబడలేరు. ఎందుకంటే సాతాను నీ విశ్వాసం మీదే కొడతాడు దెబ్బ. నీకు అదే లేకపోతే నువ్వు ఎన్ని సాధించిన అన్ని కుప్పగొలుతాయి. విశ్వాసం లేకపోతే. తన ప్రియులు నిద్రిస్తుంటే ఆయన వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఆయనకు ప్రియులు గనక. ఆయన ప్రియులుగా ఉంటే ఏంటంటే విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడుగా ఉండడము అసాధ్యం కదా. కాబట్టి ఆయనకి ఇష్టలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు ప్రభుని. అంతే అమ్మా, వాళ్ళు చేస్తున్నారు. అది నేర్చుకో నా తల్లి, అది నేర్చుకో. చాలా సంగతులు మాట్లాడతారు, అక్క నీకు అవి ఉన్నాయి గనక. అయ్యో దేవా, ఈ దృష్టినే మనకు. అయ్యా ఏముంది అక్కడ? ఆమె ఏ మార్గంలో వెళ్తుంది? ఎందుకు ఆమెకి క్షేమం ఉంది? ఎందుకు ఆమె నిశ్చింతగా ఉంది? తన భర్తను చూసుకునే, డబ్బును చూసుకునే, కుటుంబంలో పరిస్థితులు అందరినీ చూసుకునే, తను ప్రేమించేవారు గణపరిచేవారిని చూసుకునే. అయ్యయ్యో ఏమి కాదు. ఒక వ్యక్తి అయితే ఏమి చూసుకొని అతిశయం అంటే నా ప్రభువుని చూసుకొని అని చెప్తా. అంతే. ఇవన్నీ ఉంచిన వాడు ఆయనే, తీసేసాలంటే తీసేసేవాడు కూడా ఆయనే. నేను ఆయన నమ్మినా గనక ఏదున్నా లేకున్నా ఆయనే సమకూర్చుకుంటాడు. నమ్ము నా సహోదరి, నమ్ము. నువ్వు విశ్వాసంలో ఎదగాల, కష్టార్జితం ఉండాల, కానీ ప్రభు చిత్త ప్రకారంగా అడుగేయాల. ప్రతిదీ కూడా పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ చేసేది కాదు. ఎన్నో ఉన్నాయి పరిచర్యలు, కానీ ప్రభు చిత్తమైన మార్గంలో వెళ్ళు. అంతేకాదు దేవుని చిత్తం అడిగే విషయంలో కూడా నీ చిత్తానికి ఫస్ట్ చావాలా.
నలగొట్టబడాలి. అప్పుడే ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతావు. ఆ విషయంలో జాగ్రత్త పడు. కొన్నిసార్లు అనుకుంటాం కదా, నేను తర్వాత వస్తానండి, తర్వాత వస్తాను. ఇందాకే ఏమనుకోవద్దండి, చెప్తున్న వ్యక్తి కూడా ఏం బాధపడొద్దు. పరిచర్య ఉంది, దేవుడు అదే చెప్తా వచ్చినాడు. ఏంటి అని అంటే, పలానా మందిరంలో ఒక పరిచర్య ఉంది కాబట్టి నేను సిద్ధపడుతున్నాను, గ్రూప్కి రాలేను అని అంటే, దేవుడు ఆ తలపు గురించి, అవునా ప్రవ్వా, ఈ అంటే అలాంటి వాళ్ళ విషయంలో నేను ఏం చేయాలా, మౌనంగా ఉండాలి, పరిచయం ఉంది కదా అని అంటే, దేవుడు అంటాడు, బిడ్డ నా దగ్గర కూర్చుంటే నేను తలంపిస్తానా? ఇది నా సన్నిధి కాదా? ఇంత చక్కటి ఆరాధనలో, ఇంత చక్కటి ఆరాధన వర్తమానంలో ఆరాధిస్తా ఉంటే నేను తలంపు నెయ్యనా, నేను మాట్లాడనా? ఇది నా సన్నిధి కాదా? ఏం చెప్తాను నేను సమాధానం? ఇక్కడ మనం ఏం కొట్లాడుకుంటున్నామా, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నామా? ఆయనతోనే కదా గడుపుతాం. నేను కూడా అదే సంగతి ఇందాక చెప్తా వచ్చినాను కదా, ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు నాకే బలం వచ్చేటట్లయితే నేను ఇతరుల సంగతి ఏం పరిగెత్తుతా చెప్పు? నాకే బలం వచ్చేటప్పుడు మీ దగ్గరికి నేను రాలేను కూడా. కానీ దేవుడు ఒకదానికొకటి లింక్ పెట్టినాడు. దేవుడు ఏ రకంగా మనతో మాట్లాడినా ఇప్పుడే విడిచిపెట్టు, సైతానికి ఎక్కడ తావీయద్దు. ప్రభు కోరేది అదే, ప్రభు కోరే. కాబట్టి జాగ్రత్తగా మనకు ఆత్మీయ జీవితం మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్. తండ్రి, మా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. అవునైనా ప్రభా, నా జీవితంలో ప్రభా నేను కూడా ప్రభా తండ్రి, నా సాటైన వారితో ప్రభా నేను తండ్రి సహవాసం కలిగి ఉండలేకపోతున్నాను ప్రభా. అవునైనా ఎన్నో మాటలు ప్రభా తండ్రి, నా సహోదరుల గురించి ప్రభా నేను ఐక్యత కలిగి ఉండలేకపోయాను. నేను వారిని బాధ పెట్టేదానిగా ఉన్నాను ప్రభా. తండ్రి మీరు క్షమించండి ప్రభా. నా జీవితంలో కూడా ప్రభా తండ్రి ఎన్నో మాటలు ప్రభా తండ్రి మీ ఇంట్లో వింటున్నామని ఆసక్తిగా ప్రభా తండ్రి అప్పగించిన పనిలో ప్రభా నమ్మకంగా చేయలేకపోతున్నామేమో ప్రభా. నైనా తండ్రి దయతో క్షమించండి, కనికరించండి ప్రభా. అలాగా నా జీవితంలో కూడా ప్రభా నేను కూడా ప్రభా తండ్రి ఎంతో పాపిన యోగరాలేని నైనా, ఎక్కడ కూడా మంచితనం లేని నన్ను ప్రభా ఎంతగానో నువ్వు ప్రేమించి నీ స్వరు రక్తముతో కడిగి నన్ను శుద్ధి చేసి ఒక పవిత్రాలుగా నన్ను చేస్తావు నాయన. నిలుపడుతున్న మీద ఆస్త్రాలను మీరు బలపరిచినందుకే వందనాలు అయ్యా. నువ్వు చెప్పిన ప్రతి మాట మా హృదయం అనే భద్రపరుచుకునే విధంగా ప్రభా ఎన్నో మాటలు నేర్చుకుంటూ వస్తున్నాం నాయన. నిజమే ప్రభు, నేను ఒకప్పుడు హాల్నెట్లో లేనప్పుడు నేను చాలా బలహీనరాలిని ప్రభు. నేను ఒప్పుకుంటున్నా ప్రభు, నేను హాల్నెట్కి వచ్చిన తర్వాత ఎన్నో నేర్చుకున్నా ప్రభు. నా జీవితంలో నేనైతే చాలా బలహీనరాలుగా ఉన్నప్పుడు నాకు హాల్నెట్ ద్వారా ఎన్నో మేలు కూడా నాకు రాని దాన్ని ప్రభు. ఎలా ఆరాధించాలో కూడా తెలియని దాన్ని ప్రభు ఆరాధన చేయడం నేర్చుకున్నాను. నీ సన్నిధిలో హాల్నెట్కి వచ్చి నేను ఒక క్షణము ప్రార్థించడము, నేను 2 క్షణాలు ప్రార్థించడమే వచ్చిన దాన్ని ప్రభు. కానీ హాల్నెట్కి వచ్చిన తర్వాత నేను హాల్నెట్ కూడా నైట్ ప్రభు మరి అంతసేపు నేను ఎప్పుడు చేసుకోలేని దాన్నిగా ఉన్నప్పటికీ నాకు ఎంతగానో ప్రభు నీ సన్నిధి నాకు ఇచ్చావయ్యా. నేను నీ సన్నిధిలో హాల్నెట్ చేసుకోవడానికి, ఎంతసేపు నీ సన్నిధిలో గడపడానికి, ప్రేయర్ హాల్లో ప్రార్థించడానికి ఇచ్చావయ్యా. అందరూ బట్టి నీ కొందనాలు అయ్యా. నేనైతే బలహీనరాలు, నన్ను బలపరిచి ప్రభా నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక ఆన్లైన్లో అడ్మిషన్ రాలుగా నన్ను చేస్తున్నందుకు నీ కొందనాలయ్యా. నన్ను ఏ గిట్టి లేని దాన్ని ప్రభు పడి ఉంటున్నాను ప్రభు. ఏక కుటుంబముగా, ఏక శరీరముగా అందరం నీ రక్తం బిడ్డలు ఎదుట నన్ను కూడా ఈ విధమైన సమయంలో ఉంచావు నాయన. అందరూ పట్టి నీ కొందనాలు నాయన. ఇంకా నేను భారం కలిగి ప్రభు ఆన్లైన్లో నేను ఇంకా నా ఆత్మీయతంగా బలపడాలని మీరు నాకు సహాయకరంగా నువ్వు నా తండ్రిగా నాకు ఉండమని కృప చూపించమని, ఇంకా ముందు జరిగే కార్యక్రమంలో ప్రభుని స్వాధీనంలో వచ్చుకోమని కృప చూపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.